నాయనా హనుమ, నువ్వు కూడా ఇలా కూర్చుంటే ఏమనుకోవాలి? దేవలోకంలో ఉండేటటువంటి అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలైనటువంటి పుంజికస్థల ఒక శాపం కారణంగా ఈ భూలోకంలో వానర స్త్రీగా పుట్టింది. అంజనాదేవి అన్న పేరుతో పుట్టి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమె యందు వాయుదేవుడికి ఔరసపుత్రుడివై నువ్వు జన్మించావు. నీకు అపారమైనటువంటి బలపరాక్రమాలు ఉన్నాయి. ఎంతటి బలపరాక్రమములు కలిగిన వాడివి అంటే, నువ్వు తలుచుకుంటే ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు ఇద్దరే ఉన్నారు. ఒకడు వాయుదేవుడు, రెండవ వాడు గరుత్మంతుడు. వాయుదేవుడు గరుత్మంతుడు ఎంత వేగము కలిగిన వారో అంతకన్నా వేగంగా వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవై కూడా నువ్వు ఏమీ చేతకాని వాడిలా ఇలా కూర్చుంటే వానరజాతి పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి వాడివెవరు? ఒకానొక నాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి